విద్యార్థుల ఆరోగ్యమే ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అన్నారు. రెవెన్యూ గార్డెన్స్ లో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల 3వ విడత జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య పాఠశాల బుక్లెట్ తో పాటు ఫోక్సో చట్టం 2012 అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సమతుల్య ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, యోగా, క్రీడలు, జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు. న్యూట్రీ గార్డెన్ ను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు కంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఉత్తమంగా లక్ష్యాలు సాధించిన పాఠశాలలకు అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. ఒక్కసారి వేదికపై రావాల్సిన కోరుతున్నాం. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ వారి సేవల్ని కొనియాడుతూ ఈరోజు డాక్టర్స్ డే అని చెప్పేసి మొత్తం నిర్వహించుకోవడం జరుగుతున్న జాతీయ స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసేసి నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి సందర్భంగా గట్టిగా దయచేసి అతిథులందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. సో మనము మళ్ళీ పాఠశాలలో విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పట్ల, తర్వాత వారి యొక్క వ్యక్తిగత వికాసం పట్ల మనము 10 సంవత్సరాలుగా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో అద్భుతమైన జీకే అంశాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అదేవిధంగా శనివారం రోజు మనం ఏవైతే పర్సనల్ డెవలప్మెంట్ లో భాగంగా రకరకాల క్వాలిటీస్ గురించి మనం చెప్పుకున్నాం గత సంవత్సరం జరుగుతున్నాయి. కాబట్టి ఆ సంఘటనలను జరగకుండా ప్రతిరోజు అవేర్గా ఉండాలని చెప్పేసి చక్కని క్యాలెండర్ను DWO గారు రూపొందించారు. తాండ్రా బాబాపూర్ కొట్నూర్ జాదవ్ రాజ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సింది. రెండో సంవత్సరంలో మళ్ళీ ఆరోగ్య పాఠశాల కార్యక్రమం జూలై సేమ్ ఇదే, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే డేటే మనం ఓరియంటేషన్ సెషన్ పెట్టాము. సేమ్ డేట్ టుడే అగైన్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ 1 year వీఆర్ అగైన్ హ్యావింగ్ దిస్ ఓరియంటేషన్ సెషన్. సో ముఖ్య ఉద్దేశం ఏది అంటే మీ అందరికీ తెలుసు, మీరు ఆల్రెడీ 2 years నుంచి అమలు చేస్తున్నారు. ఈసారి మళ్ళీ మన స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి కూడా గుర్తించి మళ్ళీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా మళ్ళీ పాక్సో యాక్ట్ పైన ఇంకా అవగాహన ఉండడం, పిల్లల మధ్యలో ఎక్కడైనా అపోహలు లేకుండా వారు ఎక్కడైనా దీనికి బాధపడుతున్నారంటే బయట వచ్చి చక్కగా చెప్పడం, దానిపైన మనం కఠినంగా చర్య తీసుకోవడం, అటువంటి కేసెస్ ఎక్కడ రాకుండా చూసుకోవడం, అది ఒక చాలా కీలకమైన అంశం. న్యూట్రీ గార్డెన్ సందర్భంగా DRDO గారు చెప్పారు, నేను గత రివ్యూ మీటింగ్లో కూడా చాలాసార్లు చెప్పాము. కొందరు HMs మళ్ళీ మా దగ్గర కంపౌండ్ వాళ్ళు లేదు, నేను న్యూట్రీ గార్డెన్ ఎట్లా చేయాలి, అట్లా అపోహాలు ఎవరైనా పెట్టకండి. ప్రతి ఒక్క స్కూల్కి తప్పకుండా న్యూట్రీ గార్డెన్ ఉండాల్సిందే. MPDOs కానీ, APOs కానీ, HMs కానీ EGS గ్రాంట్, తర్వాత కంపోజిట్ ట్రాన్స్ఫర్ గ్రాంట్, PM Shri గ్రాంట్, whatever grants which are available with you, you all should develop, you all will develop న్యూట్రీ గార్డెన్స్. మీకు పోతుల సమస్య ఉన్నా దానికి కూడా మళ్ళీ మీరు చూసుకొని అక్కడ ఏం మొక్కలు పెట్టుకోవాలి, ఏ మొక్కలు బతుకుతాయి, దాని ప్రకారం చర్య తీసుకోండి. దీంతో పాటు మళ్ళీ కాంపౌండ్ వాల్ కట్టడానికి నేను చాలా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మీ స్కూల్లో ఆల్రెడీ కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయి ఉంది అంటే దయచేసి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వెంటనే మళ్ళీ ఎంటపడి కాంపౌండ్ వాల్ పూర్తి చేయండి. ఆ లోపల కూడా న్యూట్రీ గార్డెన్స్ ఉండాలి. దానికోసం మీరు ఏదైనా ఒక గ్రీన్ కవర్ చుట్టూ మళ్ళీ కట్టేసి దానికి మళ్ళీ మనం ప్లాంట్స్ కూడా బతుకోవడానికి అటువంటి చర్యలు కూడా కొందరు ఆల్రెడీ చేశారు. మళ్ళీ APOs కానీ, TAs కానీ, ECS కానీ, MPDOs కానీ, HMs కానీ సేమ్ అదే విధంగా జరగాలి. నో ఎక్సెప్షన్ ఆర్ నో ఎగ్జామ్షన్ టు ఎనీవన్.